హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఐస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే బెటర్మెంట్కి సంబంధించిన టైం టేబుల్ గురించి, అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఐ హోప్ మీరు ఇంటర్మీడియట్ బెటర్మెంట్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. అలాగే బెటర్మెంట్ టైం టేబుల్ అనేది మీకు డిస్ప్లే మీద కనబడుతుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీరు కనుక టైం టేబుల్ చూస్తే ఒక వీక్లో అన్ని సబ్జెక్ట్స్ అయిపోతాయి అనమాట. అంటే మనకి టైం అనేది అసలు ఉండదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం టేబుల్ గురించి మాట్లాడుకుంటే 12th మనకి సాంస్క్రిట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ఏది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఇప్పటి నుంచి టైమింగ్ అంటే 9 to 12 మామూలుగా ఇంతకుముందు ఎగ్జామ్స్ జరిగినట్టే ఉంటుంది. కాకపోతే ఈ సెకండ్ ఇయర్ వాళ్ళకి, సప్లీ వాళ్ళకి మాత్రం టైం మాత్రం చేంజ్ అయ్యింది. 2:30 నుంచి 5:30 దాకా అనమాట. అలాగే 13 మాత్రం ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ టైమ్స్ కూడా అంతే ఉంటుంది. అలాగే 14 మన 1A ఎగ్జామ్ అనమాట. 1A సెకండ్ ఇయర్ వాళ్ళకి, 2A. అలాగే 15 1B ఎగ్జామ్ ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, 2B ఎగ్జామ్ ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అనమాట. 16 డే అప్పుడు ఏంటంటే ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళకి పొద్దున సాయంత్రం షిఫ్ట్ లాగా జరుగుతాయి అనమాట. అలాగే 17 రోజు లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జామ్ కెమిస్ట్రీ. యాజ్ యూజువల్ మార్నింగ్ షిఫ్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఈవినింగ్ షిఫ్ట్ ఏమో సెకండ్ ఇయర్ వాళ్ళకి అనమాట. సో మీరు చూడండి, టైం టేబుల్ చాలా స్ట్రిక్ట్గా అండ్ చాలా టైట్గా పెట్టే టైం టేబుల్ ఈసారి. సో మీరందరూ మంచిగా ప్రిపేర్ అయితే కానీ మంచిగా స్కోర్ చేయడానికి ఉండదు. సో మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇంకా 25 days ఉన్నాయి మీ చేతుల్లో. మీరు బెటర్మెంట్కి ఎన్ని పెట్టారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను సజెషన్ ఏంటంటే ఒక 3 subjects ఆర్ 4 subjects ఎనఫ్ అంట. ఎందుకంటే మీరు 3 subjects 4 subjects మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే మీకు వాటిలోనే మంచి మార్క్స్ అనేది ఏది అవుట్ ఆఫ్ 4 స్కోర్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అలాగే నాకు డబ్బులు ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయని మొత్తం 6 subjects పెట్టాయనుకోండి, ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే కష్టం అయిపోద్ది. సో మీరు మాత్రం ఒక 3 or 4 ఈ రెండిట్లో ఏదైనా చూసుకోవడానికి ట్రై చేయండి. సో మీరైతే మాత్రం ఇప్పటి నుంచే ట్రై చేయండి. అసలు 25 days ఉన్నాయి. ఆ 25 daysలో మీరు మంచిగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి, అలాగే మీకు వచ్చిన మార్క్స్ కన్నా కొద్దిగా ఎక్కువ బెటర్ చేసుకోవడానికి ఈ ఆపర్చునిటీ మీకోసమే. సో మీరు యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి మీరు పక్కా బెటర్మెంట్ ఫీజు కట్టండి. ఆ బెటర్మెంట్ ఫీజు ఎంత ఉండిద్దంటే 600 మాత్రం గవర్నమెంట్కి కట్టాలా. పర్ సబ్జెక్ట్ 200 అనమాట. మీరు ఎన్ని సబ్జెక్టులు కడితే అన్ని సబ్జెక్టులు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 subjects కట్టారనుకోండి, 1200. అలాగే 4 subjects కడితే 1400 అనమాట. సో మీకు ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను. మీకు టైం టేబుల్ డిస్ప్లే మీద వేస్తున్నాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు చెక్ చేసుకోవడానికి పనికొచ్చిద్ది. అలాగే మాట్లాడుకోబోతుంది ఏంటంటే ప్రిపేర్ అనేది ఎలా అవ్వాలి అనేది చెప్పుకోబోతున్నాం. అంటే బెటర్మెంట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈరోజు చూడబోతున్నాం. బెటర్మెంట్ అంటే మామూలుగానే ఉంటుంది. సో మీరు అంత ప్రెజర్ అక్కర్లేదు. పోయిన మీ ఎగ్జామ్ రాశారు కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్ సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు 2 సార్లు రాస్తున్నారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ మాత్రం పక్కా ఉంటుంది. నేనేమనుకుంటున్నాను అంటే చాలామందికి 1A 1Bలో చాలా తక్కువ వస్తున్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఐఏ కడతానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు కాబట్టి 1A 1Bలో చాలా తక్కువ వచ్చి ఉంటాయి. కాబట్టి అవి కూడా కడతానికి ట్రై చేయండి మీరు కూడా. నేను ఇప్పుడు ప్రిపరేషన్ ఎవరికి చెప్పబోతున్నా అంటే ఇంటికాడ ఉండి చదువుకునే వాళ్ళకి చెప్పబోతున్నాను అనమాట. మీరు ఎన్ని సబ్జెక్ట్స్ తీసుకున్నారు? ఒకవేళ మీరు 3 subjects తీసుకుంటే డివైడ్ చేయండి. ఒక రోజులో మీరు 3 subjects కవర్ చేయాలన్నమాట. అంటే ఒక సబ్జెక్ట్ పూర్తి చదవకూడదు. ఒక రోజులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 subjects తీసుకున్నారంటే ఒక 4 hours ఒక్కో సబ్జెక్ట్కి, ఈ సబ్జెక్ట్కి క్యారీ చేయండి అనమాట. అలాగే 4 3 12 12 గంటలు అయిపోద్ది. మధ్యలో బ్రేక్స్ మాత్రం పక్కా తీసుకోండి. మీకు ఇప్పుడు టైర్ అనిపించినప్పుడు మాత్రం ఒక చిన్న స్లీప్, లేకపోతే మీకు ఇష్టమైన ఏదో ఒకటి ఆలోచించడం అలాంటివి చేయండి. మొబైల్ ఫోన్స్కి దూరంగా ఉండండి. ఈ ప్రిపరేషన్ కొద్దిగా గట్టిగా చేయండి. ఈసారి బెటర్గా మంచిగా ఇంకా కొద్దిగా 400 above కానీ 430 above కానీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ మార్క్స్ అనేవి మీకు 25% అంటే ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ, సెకండ్ ఇయర్ ఎంపీసీ 25% మీ యొక్క ఎంసెట్ మార్కుల్లో యాడ్ అవుతాయి అన్నమాట. సో మీరు ఎంపీసీ మీద ఫుల్ ఫోకస్తో చదవాలా. మీకు ఇంకా ప్రిపరేషన్ మీద మంచి గ్రిప్ కావాలంటే నేను బయోలో ఒక లింక్ ఇస్తాను. అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది హౌ టు ప్రిపేర్, అదే ప్రిపరేషన్ ఎలా ఉండాలనేది ఒక వీడియో పెట్టాను. అది వెళ్ళి చూడండి, మీకు ఇంకా గ్రిప్ వచ్చింది ప్రిపరేషన్ మీద. సో మీరు కనుక కొద్దిగా గట్టిగా చదివితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మీరు మంచిగా చదవాలని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ గారికి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మా ఇంకొన్ని వీడియోస్ కోసం మీ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.